ప్రస్తుతం మనతో పాటు హరికృష్ణ గారు ఉన్నారు. హరికృష్ణ గారు చెప్పండి, అంటే మీరు గతంలో నుంచి కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా నిలబడ్డారు. నిరుద్యోగుల గురించి మొట్టమొదటి అంశం కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఈరోజు నిరుద్యోగులే రోడ్ల మీదకి వచ్చి మాకు ఉద్యోగాలు వద్దు మహాప్రభు అని చెప్పేసి బతిమలాడుతున్నారంట ప్రభుత్వాన్ని. మీరు ఎందుకన్నా ఇట్లాంటివి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు? రేవంత్ మీద కోపమా కక్షనా అన్న మీకు? ఇప్పుడు ఇది ఈ సభ, ఈ వేదిక, ఈ గర్జన దేనికి ఉద్దేశించింది అనేది మీకు స్పష్టంగా తెలుసు. ఒకవేళ నిజంగానే నోటిఫికేషన్లు వద్దు అని అంటే ఈ ధర్నా అవసరం లేదు. కావాలి కొందరు పడనోలు చేస్తున్నట్ట కదా, అంటే వీళ్ళందరూ నిరుద్యోగులు పడని వల్ల, ఈ నిరుద్యోగుల వల్లనే కదా మీకు పడ్డది. బురద జల్లే ప్రయత్నం అంట మీరంతా. అంటే బురద జల్లడం అంటే ఏంది? వాట్ డస్ ఇట్ మీన్? అంటే మీరు ఏదైతే ఎన్నికల హామీ లోపల మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు కదా, మీరే కదా అన్నది. మేనిఫెస్టో అనేది క్లియర్ కదా, మీరు ఇచ్చిన అభయహస్తమే కదా, అదైతే రిక్తహస్తం కాదనే క్లారిటీ మీకున్నది కదా. మరి ఆ క్లారిటీ మీకున్నప్పుడు ఆల్మోస్ట్ మీ గవర్నమెంట్ వచ్చి 1.5 year అయింది, మేనిఫెస్టోను తయారు చేసి 2 ఏళ్ళు అయింది. మరి 2 ఏళ్ళు అయినప్పుడు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు ఇదే విధంగా తాత్సారం చేస్తే, మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇప్పుడు లోకల్ బాడీస్కి వెళ్తున్నారు కదా, దానికోసం రైతు భరోసా మీద నుంచి ఇట్లా ఆదర బాదరగా టంగ్ 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 అని చెప్పేసి మీరు అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు కదా. మరి వీళ్ళు ఏం అన్యాయం చేసిరు మీకు? వీళ్ళు ఏం పాపం చేసిరు మీకు? ఈ ప్రభుత్వం రావడానికి, మీరు ముఖ్యమంత్రి కావడానికి కారణమే వీరు కదా. మరి వీళ్ళు 60,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ అంటున్నారు. ఇప్పుడు మీరు చూడండి, అంటే నేను ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్స్. నిజాలు మాట్లాడుకుందాం, ఒక నిమిషం నిజాలే మాట్లాడుకుందాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి సభ పెట్టి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి గారు అంటున్నారు. నేను చెప్తున్నా, ఇప్పుడు మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, మీరు రిక్రూట్మెంట్ చేసినటువంటి వేకెన్సీస్ ఎన్ని? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ మీరు పరీక్షలు పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు కేవలం 11,000 మంది మాత్రం, కేవలం 11,000 వేకెన్సీస్ మాత్రమే మీరు ఇచ్చారు. అంటే 60,000 ఉద్యోగాల లోపల 49,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఇచ్చింది. మీరు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు కేవలం 11,000 మంది, 11,000 మాత్రం. మరి ఎట్లా మీరు 60,000 ఉద్యోగాలు క్లెయిమ్ చేసుకుంటారు? మిత్రమా, జీతాలు ప్రభుత్వాలు మారినా తప్పనిసరిగా ఉద్యోగులకు ఇచ్చేటువంటి జీతం ప్రతి నెల మొదటి వారంలో గాని మొదటి తారీఖున గాని ఇవ్వాల్సింది. అది ప్రభుత్వంతో పని లేదు, నోటిఫికేషన్లతో పని లేదు. ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చిందంటే తప్పనిసరిగా జీతం ఇవ్వాలి, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. అది కోర్టు కేసులు లేకుండా 60,000 ఏమంటారు నియామక పత్రాలు ఇచ్చినామని ఇప్పుడు మీరు చూడండి, ఈ రాష్ట్రం లోపల అత్యున్నతమైనటువంటి సర్వీసు గ్రూప్ 1 సర్వీస్. గ్రూప్ 1 పైన ఎన్ని వందల సంఖ్య లోపల కోర్టు లోపల కేసులు గతం లోపల నమోదని ఇప్పుడు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ అంటే వీళ్ళు బీఆర్ఎస్ వల్ల వీళ్ళంతా ఉద్యోగులే, నిరుద్యోగులు కదా వీళ్ళంతా కూడా. వీళ్ళందరూ నిరుద్యోగులు. కేటీఆర్ మొన్న ప్రభుత్వం పోయింది, ప్రభుత్వం పోవడానికి ముందే జీవో 29 పైన వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు మెట్లెక్కిరు. ఇప్పుడు మొత్తం కూడా హైకోర్టు లోపల కూడా ఈ 30th రోజున మళ్ళీ హియరింగ్ ఉన్నది. మొన్న 11వ తారీఖున హియరింగ్ అయిపోయింది. అంటే జెన్యూన్ గా జరగాల్సిన వేకెన్సీస్ కోర్టులో మెట్లు ఎక్కే విధంగా అలాంటి లొసుగులతో ఎందుకు నోటిఫికేషన్స్ ఇవ్వాలి? గత నోటిఫికేషన్ 503 వేకెన్సీస్ తో గత ప్రభుత్వం ఇచ్చింది కదా, దాన్ని ఎందుకు మీరు కంటిన్యూ చేయలేదు? మళ్ళీ కొత్తగా రీనోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు? ఆ రీనోటిఫికేషన్ ఇచ్చినప్పుడు లొసుగులు లేకుండా మీరు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు? లీగల్ ఆస్పెక్ట్స్, లీగల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, లీగల్ ఒపీనియన్స్ కానీ మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? దీని వల్లనే కదా కోర్టు మెట్లు ఎక్కేది ప్రతి నోటిఫికేషన్. దాని వల్లనే కదా 1 సంవత్సరం లోపల జరగాల్సినటువంటి నోటిఫికేషన్ల ఉద్యోగాలు 2-3 ఏళ్ళు ఉంటే వీళ్ళందరూ పాపం హాస్టల్ లోపల ఫీజులు కట్టి మన తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందే ఎందుకు? నీళ్లు నిధులు నియామకం. రేవంత్ గారిని ఏం చేయడానికి కాదండి, వాళ్ళ ప్రభుత్వాన్ని ఏం చేయడం, ప్రభుత్వాన్ని కూల్చడమో ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడమో వీళ్ళ యొక్క ఉద్దేశం కాదు, వీళ్ళ లక్ష్యం కాదు. వాళ్ళ లక్ష్యం ఒకటే, చాలా స్పష్టంగా ఉన్నది, వాళ్ళకి కావలసినటువంటి నోటిఫికేషన్లు ఇవ్వడం. ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి, తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థలు, తర్వాత ఉప ఎన్నిక, తర్వాత ఇంకో ఎన్నిక, ఇంకా సంవత్సరం పోతుంది. ఎందుకు పోతుంది? ఉప ఎన్నికలు నోటిఫికేషన్ ఇవ్వద్దు, రాజకీయ ఏమంటారు మన ఎలక్షన్స్ కోడ్ ఉంటుంది, అది ఎలక్షన్ కోడ్ ఉంటే నోటిఫికేషన్ ఇవ్వద్దు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ లేదు కదా, వచ్చేస్తుంది భవిష్యత్. అది నేనేమంటాను, అట్లాంటిది వస్తే ఏం చేస్తారు మీరు అంటున్నారు? ఇప్పుడు ఒకటండి, ఎలక్షన్ నోటిఫికేషన్ లోపే వీళ్ళకు నోటిఫికేషన్ల పైన క్లారిటీ ఇవ్వమని చెప్పేసి ఇద్దరు మీరు ఇవ్వండి. గ్రూప్ 1 వేకెన్సీస్ ఎన్నో ప్రకటించండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. జాబ్ క్యాలెండర్ లోపల ఏ మంత్ ఏ నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఎన్ని వేకెన్సీస్
నోటీస్ ఇస్తున్నారు, పరీక్ష ఎప్పుడు పెడతారు, రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఎప్పుడు ఇస్తారు, చాలా స్పష్టంగా వీళ్ళకి ఒకటి రిలీజ్ చేయండి. రిలీజ్ చేసి మీరు ఎన్నికలకు వెళ్ళండి, తప్పేం లేదు కదా. ఏంటంటే అన్న, ఒకవేళ అట్లాంటి నోటిఫికేషన్ పేరు మీద కాలయాపన చేస్తే ఏం చేస్తారు అన్నది నా క్వశ్చన్. వీళ్ళు ఈ ప్రభుత్వం రావడానికి, గత ప్రభుత్వం దిగడానికి వీళ్ళందరూ మీకు తెలుసో లేదో బస్సు యాత్ర చేసిరు. వీళ్ళంతా నార్త్ తెలంగాణ బస్సు యాత్ర, సౌత్ తెలంగాణ బస్సు యాత్ర చేసిరు. మరి ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు కదా, ఇప్పుడు లోకల్ బాడీస్ కి వెళ్తారు కదా. మీరు ఎలాంటి క్లారిటీ లేకుండా లోకల్ బాడీస్ కి వెళ్తే ఇక్కడికి రాని కొన్ని లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ మండలాల్లో, వాళ్ళ జిల్లాల్లో తప్పనిసరిగా మళ్ళీ యాత్రలు టేకప్ చేస్తారు. 100% చేస్తారు. 100% అంటున్నా, ఇంకా నమ్మకమేంది.